అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క నిండు వందనాలండి. ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అందరూ బాగుండాలని అనుదినము మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి మనిషిని యొక్క నోటి మాటలు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం కనుక నిన్నటి దినాన సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. ఈ నాలుకకు అంత ఇంపార్టెంట్ ఉంటుంది, మన మాటకు అంత ఇంపార్టెంట్ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దాని యందు ప్రీతి పరువారు దాని ఫలము తిందురు. దాని యందు ఎవరైతే ప్రీతి పడతారో దాని ఫలాన్ని తింటారు. అంటే మంచి మాటలు మాట్లాడిన వారు మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటారు అనే మాటను గురించి మనము ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మన నోటి ద్వారా, మన నాలుక ద్వారా మంచి మాటలు మాత్రమే రావాలి, చెడు మాటలు రాకూడదు. ఇతరులకు మేలుకరంగా ఉండే మాటలే రావాలి, చెడు మాటలు రాకూడదు. అబద్ధాలు మన నోట నుండి రాకూడదనే విషయాన్ని మనము గమనించాలి. ఈ నోటి మాటనే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే నీ నోరు మంచిదైతే నీ ఊరంతా నీకు చుట్టాలే అంటారు. ఈరోజు మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత అంతిమ యాత్రలో మనము ఎలాంటి వారమో తెలిసిపోతూ ఉంటుంది. అంతిమ యాత్రలో కొంతమందిని భూస్థాపన చేసినప్పుడు అక్కడ జనాలు ఎక్కువ రారు. కొంతమందికి ఏమో పట్టణంతో జనాలు వస్తూ ఉంటారు. ఎందుకు ఆ రీతిగా కొంతమందికి ఏమో జనాలు రారు, కొంతమందికి ఏమో జనాలు వస్తున్నారని అంటే, వారు బ్రతికి ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలే వారు పోయిన తర్వాత క్రియల రూపంలో కనిపిస్తాయనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే మనుషుని నోటి మాటకు దేవుడు అంతటి విలువనిస్తున్నాడు కనుక జీవమరణంలో నాలుక వశం ఉన్నాయనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. దాని యందు ప్రీతి పరువారు దాని ఫలము తిందురు అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్తలో కూడా ఒక చక్కటి మాట రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతాను. 33 నుంచి కొన్ని మాటలు, చక్కటి మాటలు రాయబడ్డాయి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. చెట్టు మంచిదని ఎంచి దాని యొక్క పండు మంచిదని ఎంచుడి. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు ఎలాంటిదో అది ఇచ్చే పండు వలన తెలుస్తుంది. మనము ఎలాంటి వారమో మన మాట ద్వారా తెలుస్తుందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి.